హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. ఇది మినీ వ్లాగ్ ఏంటంటే కుంకుమ పూజదండి. మా ఊర్లో కుంకుమ పూజలు జరుగుతున్నాయి అయ్యప్ప టెంపుల్లో. ఇంకా ఏంటంటే పెద్ద ఎత్తున జరుగుతున్నాయండి. శ్రీచక్రం హోమాలు అవి జరిపిస్తున్నారు. ఇంకా నేను ఒక రోజైతే అటెండ్ అయితే కాగలిగిన, ఎందుకంటే 1 వీక్ నుండి చేస్తున్నారు. కాకపోతే నేను వెళ్ళడానికి టైం వీలు కాదు, 2 అవర్స్ జర్నీ అండి. కాకపోతే తప్పకుండా వెళ్ళాలనేసి అయితే ఒకరోజు అటెండ్ అయినా. రాగా పెడుతున్నాను, ఎందుకంటే అక్కడ మంత్రాలన్నీ చదువుతున్నారు కదా అమ్మవారి. ఇంకా ఈ విధంగా జనాలు అయితే చాలా ఎత్తున వస్తున్నారండి. బాగా అనిపించింది నాకైతే. మామూలుగా అయితే మనం గణపతి మండపాలలో గణపతి పండుగ అప్పుడైతే ఒకసారి చేపిస్తారు కుంకుమార్చన. ఇక్కడైతే 5 అమ్మవార్లే పెద్ద ఎత్తున జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం జరుగుతాయంట, కాకపోతే నాకు ఈ ఇయరే తెలిసింది. అందుకోసం అయితే ఒక్కసారి అయినా సరే అటెండ్ అవుదా అనేసి వెళ్ళిన. ఇంకా వాళ్ళే కుంకుమ పూజకు సంబంధించింది శ్రీచక్రం ఇస్తున్నారు, స్ఫటికంది. లేదా అది అందని వారికి అయితే లలితమ్మవారి విగ్రహం ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా పూజ అయిన తర్వాత వాళ్ళే ప్రసాదం కూడా, అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. యాక్చువల్లీ ఇంతమంది వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు నేను వెళ్ళలేదు కదా. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇంత పెద్ద పూజలో నేను పాల్గొనడం. ఈ విధంగా శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసిళ్ళు, హోమాలు యజ్ఞాలు అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడ పైన అష్టలక్ష్మి అమ్మవాళ్ళని అయితే కొత్తగా నిలబెట్టిండ్రు. కాకపోతే నేను ఇంకా దాన్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయినా. చాలా జనాలు అయితే ఉన్నారు రష్గా. ఈ విధంగా హోమానం అయితే చాలా బాగా జరిపించిళ్ళు. హోమము ఇదేనండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఇంకా ఇదే టెంపుల్లో జరిపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. శ్రావణ మాసంలో కుంకుమార్చనలో కూర్చోవడం కూడా చాలా విశిష్టంగా అనిపించింది నాకైతే. దీన్నైతే మీకు మినీ వ్లాగ్గా చూపిస్తామనేసి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా శ్రావణ మాసంలో కుంకుమార్చనలు జరగడము చాలా సంతోషాన్ని అయితే అనిపించింది నాకు. యాక్చువల్లీ నేను వెళ్ళేదాన్ని కాదండి, ఎందుకంటే మా వారు ఇంకా అంత దూరం ఎందుకులే అనేసి అన్నారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఒకసారి రిక్వెస్ట్ చేస్తే సరేలే వెళ్ళు అన్నారు. ఇంకా నేను ఈ అమ్మవారికి అనుగ్రహంతో ఈ పూజలో పాల్గొనడం అయితే జరిగింది. ఎందుకంటే ఇంత దూరం నుండి వెళ్ళి మళ్ళీ నాకు వీలవుతుందో కాదో అనేసి ఆ టైంలో అట్లా ఉండే. కాకపోతే శ్రావణ మాసంలో అమ్మవారి దయ వల్ల నేనైతే ఈ 5 అమ్మవార్లకైతే జరిపిస్తున్నారు కదా పెద్ద ఎత్తున, ఆ పూజలో పాల్గొనడం జరిగింది. కాబట్టి నాకైతే చాలా అంటే చాలా ఆనందాన్ని ప్రసాదించింది అమ్మవారు అయితే. ఇంకా ఈ విధంగానైతే వాళ్ళు సేవకు కూడా వచ్చిందండి, సేవ చేయడానికి. ఒక 1000-1500 మంది రాకైతే కూర్చున్నారు పూజలో. ఇంకా అది 5 అమ్మవార్ల కుంకుమార్చన స్టార్ట్ అయిన నుండి 5వ అర్చన జరిగే వరకు కూడా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి ఆ పూజలో పాల్గొనే అవకాశం అయితే కల్పించిండ్రు. అందులో శ్రావణ మాసం కాబట్టి చాలా విశిష్టంగా పూజలు అయితే జరిగినాయి. నేను అందులో పాల్గొనడం, నాకు అమ్మవారి అనుగ్రహం వల్లనైతే నేను ఆ పూజలో పాల్గొనడం అయితే జరిగింది. దాన్ని కూడా మీకైతే వీడియో ద్వారా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరిపై కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని అయితే కోరుకుంటున్నా.